శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారి అదృష్టం సామాన్యమా? అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దశమందు పంచగ్రహ కూటమి, తర్వాత చాతుగ్రహ కూటమి ఏకాదశ మందు ఉన్నాయి. ఏకాదశ లాభస్థానమందు ఉన్నాయి. దశమందు స్వచ్ఛాత్రాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు. ఎప్పుడు లేని అదృష్టం ఎలా కలిసి వస్తుందంటే, ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఏవైనా స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవాలంటే ఈ నెల చాలా బేషుగా ఉంది. ఏమైనా స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా, ఆస్తిని డెవలప్ చేసుకోవాలన్నా, ఆ అభివృద్ధిని భూములు కొనాలన్నా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం బాగా పుంజుకుంటుంది. క్రయ విక్రయాలు ఏం చేయాలనుకున్నా సరే ఇది చాలా బాగా చేస్తారు. భయం పడవలసిన పని లేదు. ఆరోగ్య సమస్యలుండును. కర్కాటక రాశి వారి గురించి నేను క్రోధినామ సంవత్సరం కొత్త పంచాంగం చెప్పినప్పుడు చెప్పాను. ఏమండి, ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. కర్కాటక రాశి వారికి తొందరపాటు పనికిరాదు. యుక్తిగా ఆలోచన చెయ్యాలి. శాంతియుతంగా నడుచుకోవాలి. దైవం మీద మార్గం పెట్టుకోవాలి. దైవారాధన చెయ్యాలి. దైవారాధన చేస్తే కానీ మీరు ఏది కూడా ముందుకు వెళ్ళలేరు. నాకేముంది, దేవుడు నాకేం ఇవ్వట్లేదు, నేను ఎందుకు ఇలాగా ఇదైపోయాను, కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి షాక్ ట్రీట్మెంట్ అయిందంటే, అలాగా పడిపోయిన నిలబడ్డారంటే చాలా గ్రేటే. సామాన్యమైనది కాదు. కర్కాటక రాశి వారికి ఆ మధ్య చెప్పాను, చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంత అంత ఇబ్బందులు కాదు. ఆ ఇబ్బందుల నుంచి దాటుకొని ముందుకు వచ్చారు. సామాన్య ఇబ్బందులు పడలేదు, అటువంటి ఇబ్బందులు దాటుకొని ముందుకు వచ్చారు. కాబట్టి ఈ నెలలో మీకు అని చెప్తాను, మీ అదృష్టం మీకు తిరగలేదు. చాలా ఇటువంటి పట్టుదలతో కార్యాన్ని నిర్వహిస్తారు. ఇది వాస్తవం. దీక్షాపరులు, కార్యదీక్షాపరులు. ఒక కార్యాన్ని సంకల్పం చేస్తే ఆ కార్యం పూర్తయినంత వరకు ఆ పట్టుదలను విడిచిపెట్టలేదు. కాబట్టి ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా దాటే శక్తి మీకుంది. ఆ యుక్తి భగవంతుడు ఇచ్చాడు. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావమే. అష్టమాయుర్ధాన కారకుడు, అష్టమాధిపతి అష్టమంది ఉన్నాడు. భయం పడాల్సిన పని లేదు. షష్టాష్టకములు, కష్ట నష్టములు. ఇక్కడ ఎలా ఉందంటే, అందుకే అంటారు శాస్త్రాన్ని నమ్మాలా నమ్మకూడదా అంటారు. ఒక పక్క నుంచి కష్టాలు చూపిస్తున్నాడు, ఒక పక్క నుంచి సుఖాన్ని చూపిస్తున్నాడు. కష్టాన్ని నమ్ముకున్నాడా, సుఖాన్ని మనం ఆశించాలా? ఏది ఏమైనా కష్టంలో ఉన్న వాళ్ళకి ఆ కష్టాలు దాటి సుఖం ఏర్పడుతుంది అని ఘంటాపదంగా చెబుతున్నాము. ఇప్పుడు మా కష్టాలేండి, మా కష్టం దాటి మా కష్టం పోదా? ఎప్పుడు సుఖంగా ఉంటాము, ఎప్పుడు మేము ముందుకు వెళ్తాము అన్న ఆలోచన వాళ్ళకి రావడంలో తప్పు లేదు. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డారు, ఆందోళన చెందారు. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉండి ఎన్ని రకాలుగా నలిగిపోయారో మనం చాలామంది కర్కాటక రాశి వారిని చూస్తున్నాం. విదేశాలు కూడా వెళ్ళారు. కర్కాటక రాశి సామాన్యమైన రాశి కాదు, దేశ విదేశాలు కూడా వెళ్ళేటువంటి రాశి. అప్రయత్నముగా, అంటే కొన్ని ప్రయత్నాలు మనకి ఎలా ఉన్నాయంటే అనుకోకుండా. అప్రయత్నం అంటే ప్రయత్నము లేకుండా అనేది ఒకటి. రెండోది అనుకోకుండా కొన్ని విషయాల్లో కొందరు పెద్దవాళ్ళ సహకారంతో కొన్ని మంచి జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అన్నటువంటి అనుకుంటాం. కానీ అనుకోకుండా వచ్చి అనుకోకుండా ఒక మంచి చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఏమనాలి? అటువంటి వాళ్ళు మీకు తోడు అవుతారు ఈ నెలలో. ఇది వాస్తవం. మనం అనుకోలేదు ఆయన వల్ల హెల్ప్ అవుతుందని, అనుకోకుండా వచ్చారు.
మనకు సాయం చేశారు. ఆ సాయం వల్ల మనం కొద్దిగా ఆ ఒడ్డుని ఎక్కాము, మనం కొద్దిగా బాగున్నాం, మన కష్టం నుంచి దాటుకొని వచ్చాము, ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకు ముందుకు వెళ్ళాము, వెనక్కి వెళ్ళలేదు. మన వరకు కూడా శత్రుశేషం పొంచి ఉన్నది, జాగ్రత్త అని హెచ్చరించాను. ఈరోజు శత్రుశేషం కాదు, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం లేకపోలేదు అన్నటువంటి విషయాన్ని కర్కాటక రాశి వారికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. కర్కాటకాన్ని కూడా చెప్తాను, కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తాం. ఎందుకు చెప్తున్నాం? కర్కాటక రాశి వారి జాగ్రత్తగా ఉండమని. ఆరోగ్యం మీద అశ్రద్ధ అవసరము. వాళ్ళు ఏంటంటే అశ్రద్ధే, ఆరోగ్యం మీద జాగ్రత్త ఉండదు, అశ్రద్ధ మీదే ఉంటుంది. అశ్రద్ధే అవసరము అన్నాను. అందుకే పట్టించుకోరు, ఆరోగ్యాన్ని పట్టించుకోరు, సమయానికి తినరు, సమయాన్ని నిద్ర ఉండదు, ఎప్పుడూ ఏదో ఆలోచన. అందులో బిల్డర్లు ఎక్కువ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కానీ, కాంట్రాక్టర్లు కానీ, భూ సంబంధించినటువంటి వ్యవహార శైలిలో విపరీతమైనటువంటి విజయం ఉన్నారు. కొన్ని సక్సెస్ అవ్వక ఎన్నో బాధపడ్డారు, బిల్లులు రాకమన్న బాధపడ్డారు. వీళ్ళందరూ ఏముందంటే అడుగుతుంటారు, నా బిల్లులు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వస్తాయి, రావాల్సిన భూములు ఉన్నాయండి, మాకు అంతా పెండింగ్ వ్యవహారాలన్నీ ఉండిపోయాయండి, ఎప్పుడు మీరు పెండింగ్లు పూర్తవుతాయని చెప్తారు. ఇదేంటండి, ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితిలో మేము అగామ్య గోచరంలో పడిపోయామండి, మా పరిస్థితి ఏంటండి? క్వశ్చన్ మార్క్ అడిగారు కర్కాటక రాశి వారు. నిజమే, ఇక్కడ మనం సూచాగా చెప్తాం, ఎందుకంటే ఇది సిలబస్. కాంతివంత సంవత్సర దూరంలో ఉన్నటువంటి గ్రహాలు మనకేదో ఉపకారం చేస్తాయి, మానవాళి మీద ప్రయోగమే ఉంటుంది అనుకుంటున్నాం. ఇది పెద్దవాళ్ళు ఏముందంటే ఋషీశ్వరులు ఒక మానవాళి కోసం కొంత సిలబస్ తయారు చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ రాశి ఫలాలు ప్రతి నెల కూడా మాసవారీ ఫలితాలుగా చెప్పుకుంటూ ఆ గ్రహాలకు జాగ్రత్తలు, శాంతిని చేసుకోవడం, దైవాన్ని పూజించడం, పెద్దలు గౌరవించుకోవడం, కోపాన్ని, ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోవడం. మీకు ఏది చెప్పబోతే ఉద్రేకంతో మీరు ఎన్నో విపరీతమైనటువంటి ప్రమాదాల్లో చిక్కుపోతారే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రువు. చూసావా, తన కోపం వల్ల శత్రుశేషం పెరిగిపోతుంది. నీ కోపాన్ని ఎలా అణుచుకుంటావు? నీ గోచారం తెలుసుకున్నట్టుగైతే నీ కోపాన్ని అణుచుకొని నీ శాంతంగా నలుగురిని ప్రేమించుకొని ఉన్నట్టుగైతే తన శాంతమే తనకు మిత్రువు. ఆ శాంతమే ఆ శత్రుశేషాన్ని పోయి మిత్రుశేషాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది. శత్రుశేషాన్ని పెంచుకోకండి. శత్రులు మీ చుట్టూ పెరిగిపోతున్నారు, దాన్ని మీరు ఛేదించాలి, పద్మవ్యూహంలా ఛేదించాలి. అందరిలో ఉన్నటువంటి మీ మనసు ఏముందంటే వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు కుళ్ళు కుశుద్ధులతో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మీరు సన్నిహిత సంబంధాలు కలుపుకుంటూ ముందుకు పోతున్నారే. కోర్టు వ్యవహార చిక్కుల వరకు కూడా వెళ్ళి కోర్టు వ్యవహార చిక్కుల్లో పడిపోయారా? నమ్మక ద్రోహం జరిగిందా? కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరున్నా ఈ కర్కాటక రాశి వారికి మంచి సుఫలితాలు ఉన్నాయి. భయపడాల్సిన పని లేదు. మీరు శివారాధన చేయండి, మంచి సూచన దొరుకుతుంది. ఆగస్టు నెల నుంచి చాలా బాగుంటున్నది. మీ తాలూకా గోచారం కూడా క్రమేపంగా డెవలప్ అవుతుంది. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.